ఈ రోజు మన మధ్య ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్టు శ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, స్థూల బాణ భుజంగ భూషణుడు, త్రిపుర నాశక రక్షకుడు. ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం. ఒక ఆయన అంటాడు లవంగాలు దగ్గర పెట్టుకోండి మీకు అన్ని అప్పులు జరుగుతాయి అంటే, మిరియాలు గడప దగ్గర వేయండి శత్రువులు పోతారు అంటున్నాడు. ఈ విద్యను నమ్ముకోకూడదు అని మా సిద్ధాంతం. ఎవరు మా తండ్రులు కానీ మా తాతలు కానీ ఎవరు కూడా ఈ పరిహారాల పేరుతో భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారు మీ సిద్ధాంతాలు అన్నాను. అవును, ఖచ్చితంగా అంటా. నేను మీరు కూడా దోపిడీ చేస్తున్నారా? దోపిడీ చేస్తానన్నా నేను. ఈ పరిహారం నేను తప్ప ఇంకా ప్రపంచంలో ఎవడు చేయలేడు. నువ్వులు తీసుకెళ్లి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం వలన అంత పెద్ద శనిగ్రహం ఎందుకు మీకు పని చేస్తుంది? ఆ నువ్వులు ఆయన ఏం తింటాడా? శనిగ్రహం నోరు ఉందా? అలా కాదండి, నీకెందుకు రిజల్ట్ అదొక్కటి డౌట్ డైరెక్ట్ చెప్పు. ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఆ మారే టైంలో ఈ నువ్వులు ఆయనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటున్నా. ఆయనకు ఉపయోగపడవు, ఎవరికి ఉపయోగపడతాయి? బ్రాహ్మణులకు ఉపయోగపడతాయి. సో అప్పుడే మీరు గరికపాటి వారు గారు గ్రహం అన్నారు కదా, ఆ గ్రహానికి నువ్వులు ఇస్తే ఏం వస్తుంది, ఆ నువ్వులు ఆ బ్రాహ్మడికి ఇస్తే ఏం వస్తుంది అనేటటువంటిది తేటతలం అయిపోతుంది. మనకు నిజమేంటో ప్రజలు తెలియాలి కదా. కన్ఫ్యూజన్ లో ఉన్నారండి వాళ్ళ. ఈ 70 కిలోలు తీసుకెళ్లి అతను అమ్ముకుంటాడా తింటాడా నేను చెప్పండి మీకు. 70 కిలోలు అయితే అమ్ముకుంటారు, ఏం చేస్తారు? ఆస్ట్రాలజిస్టులు కానీ బ్రాహ్మణుడు కూడా ఏంటంటే డబ్బున్నోడికి బాగా పనిచేసి పెడతారు. సామాన్యుల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మీరు అలా ఏమి ఉండదండి. మీరు చెప్పేది కదా, పెద్ద పని కావాలి, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టండి, పెద్ద పని జరుగుతుంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టండి కాదు, ఎక్కువ. కేసీఆర్ గారు కొన్ని వేల మందిని పెట్టి చేశాడు, కోట్లు ఖర్చు పెట్టాడు. వచ్చిందా లేదా? నేనేమంటానంటే ఇదే కేసీఆర్ మొన్న ఓడిపోయే ముందు కూడా నేను చెప్పినటువంటి ముహూర్తానికి లేదా నేను చెప్పిన జ్యోతిష్యానికి మీరు సాటిస్ఫై అయ్యి పని అయితే మేము బ్రాహ్మలు కాకపోతే ఆయన స్వార్థం ఉన్నాడు. స్వార్థం కోసం చేసే కార్యక్రమాలకి తేడా ఉంటుంది. ఇప్పుడు ముందే చెప్పొచ్చుగా మీ పండితులు స్వార్థం కోసం చేస్తున్నారు కేసీఆర్ గారు, మీకు పని అవ్వదు ఎందుకు చెప్పలేదు? ఇటికిరాల సుబ్రహ్మణ్యం గారు చెప్పారంటే సాయిబాబా దేవుడు కాదు. ఇప్పుడు ఆయన ఏమైంది? ఇప్పుడు అందరూ సాయిబాబాకు వ్యతిరేకులుగా తయారైన కారణం ఏంటి? కర్మని ఎవడు తప్పించలేడు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు చేసుకుంటాం ఎందుకు? ఇప్పుడు చూడండి, రాజశేఖర రెడ్డి గారు పోయినా మీరు అందరూ ఏ పాటలు వేశారు మీడియాలో? దీనికి కారణం మీరే అండి. మీ బ్రాహ్మణులు ఏదో ముహూర్తం మీ డబ్బుల కోసం ముహూర్తం పెట్టి పనికిమాల ముహూర్తాలు పెట్టి ఈ పెళ్లిళ్ళు పెటాకులు అవడానికి మీరే కారణం అంటున్నారు. నేను ఈ ఇటికిరాల సుబ్రహ్మణ్యం గారు ఎవరు? ఈయన నేపథ్యం ఏంటి? వీళ్ళ తండ్రి గారు తాతగారు ముత్తాత గారు ఎవరు? వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారా? అసలు ఈయన జాతకం చెబితే ఎంత తీసుకుంటాడు? దీనికి కొలమానం ఏంటి? ఈ నవగ్రహాలకి దోషాలు ఉన్నప్పుడు ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వడం కరెక్టేనా? అసలు ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏ రకంగా జనాలను మోసం చేస్తూ మభ్యపెట్టి భయపెట్టి ఎలా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు? వీటన్నిటికీ సమాధానం చూడాలంటే తప్పకుండా ఈ నెంబర్ 1 ఓటీటీలో ఈ కార్యక్రమం చూస్తారు అని మేము ఆశిస్తాం. పూర్తి వీడియో చూడాలంటే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో #1 ఓటీటీని డౌన్లోడ్ చేసుకుని #1 ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి.